రాష్ట్రంలో ఓ దిక్కు పోలీసులు ఇంకో దిక్కు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు ఇంకా కొలుపు పెట్టినట్టే ఉంటుండ్రా ఎట్లా అగో అట్లెందుకు కనబడితే బాలన్నా అంటే లేకపోతే ఏంది ఏం కొందామన్నా ఏం తిందామన్నా అంతా కల్తీ అవుతుంటే మాత్రము ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది కదా మళ్ళీ ఏమన్నా కల్తీ కథ ముంగడబడ్డదా అంటే ఇగో చూడురి. పట్నంలో ఉన్న తెలుగు కిచెన్ హోటల్లో ఆర్డర్ పెట్టుకొని కమ్మగా తిందామని ఒకరు ఇట్లా మటను కీమా చికెను దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిర్రట. ఆర్డర్ వచ్చినాక లొట్టలేసుకుంటా లోపలేసుకుందామని తీసి చూస్తే ఏమున్నది కంపు వాసన వస్తున్నదట. 2 రోజులది ఇట్లా మర్రేసి ఇట్లా గరం చేసి పంపినరో ఏమైందో ఏం గలబడ్డదో కానీ కౌసుకూర మొత్తం ఖరాబ్ అయ్యిందని తెలుగు కిచెన్ హోటల్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా అయ్యిండట కస్టమరు. పోలీసులు ఊరుకుంటారా అసలే తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. హెచ్ పాస్ట్ ఏర్పాటు చేసిన కాడ నుంచి దినాం చెకింగ్లు చేసుకుంటా కల్తీ బాగోతాం బయట పెడుతురు కదా. అట్లనే తెలుగు కిచెన్ కాడికి పోయి సూపర్వైజర్ను పట్టుకున్నారట. ప్రజలారా మీరు పోయి పోలీసులకు ఫిర్యాదు చేసుడు, పోలీసులు పోయి పట్టుకునుడు, కల్తీ బాగోతాం బయట పెట్టుడు ఎందుకు ఇంత పరిశాను. ఈ ఒక్క తెలుగు కిచెన్ హోటల్ అనే కాదు ఏ హోటల్లో చూసినా ఇట్లనే నీసు కూరలు ఖరాబ్ అయినాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కెమికల్స్ పూసుకుంటా అమ్ముతున్నారట. అంత కౌసు తినాలని మీకు కాయిస్తుంటే ఓ 1/2 కిలోనో అర్ధ కిలోనో చికెనో మటనో తీసుకుపోయి ఇంట్లోనే కమ్మగా వండుకొని ఇంటి లాదులతో కలిసి కమ్మగా తినుండ్రి. అంతేగాని ఇట్లా బయట ఫుడ్ ఆర్డర్లు పెట్టుకొని మీ పానాలను ఖరాబు చేసుకునే పని పెట్టుకోకుర్రి. పోలీసులు చెప్పిందన్న మీ పానాలు మీరే కాపాడుకోండి. మీ పానాలు మీ చేతుల్లోనే ఉన్నాయి పైలమంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.